ప్రజలారా, ఈ పేరు ఈ ఈరోజు మన ఏపీలోని కొన్ని వార్తలు చూసుకుంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ ఎలా జరిగింది, ఏమి పరిస్థితి చూద్దాం. ఏపీ మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాలు అమలు, పెంచిన పింఛన్ జూలై 1 నుంచి, సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదము, తొలి దశలో 203 అన్న క్యాంటీన్లు, ఇంకా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని, గంజాయిపై ఉక్కుపాదము, 5 మంత్రులతో కమిటీ, 7 అంశాలపై పత్రాలు విడుదల. చూడండి, నిన్న ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి. అది తెలుగు భాషకు పట్టము, కిషన్ రెడ్డి, సంజయ్తో సహా మాతృభాషలో 17 మంది తెలుగు ఎంపీలు ప్రమాణము. పంచకట్టలో హాజరైన కిషన్ రెడ్డి సంస్కృతంలో బాపట్ల ఎంపీ ప్రమాణము. సైకిల్పై పార్లమెంటుకి వెళుతున్న ఎంపీ పిలిశెట్టి అప్పలనాయుడు. సైకిల్ మీద పోతున్నాడు ఆయన. ఏపీలో హామీలు అమలుకు శ్రీకారము. ఆంధ్రప్రదేశ్లో గంజాయి రాజధానిగా పడిన ముద్రను తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గంజాయితో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం 5 మంత్రులతో కమిటీ నియమించింది. పెంచిన వృద్ధా పింఛన్లు జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగం ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకున్నది. పోలవరం, అమరావతి సహా 7 అంశాలపైన వేరువేరుగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిశ్చయించబడింది. కేబినెట్ వ్యవహారాల సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించాడు. ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యము సెక్షన్ 3024 నిర్వహణకు సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. దీనిపై కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. రేపటి నుంచి పవన్ వారాహ దీక్ష. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఈ నెల 26 నుంచి వారాహి అమ్మవారికి దీక్ష చేపట్టనున్నారు. 10 రోజుల పాటు వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన దీక్ష కొనసాగుతున్నారు. దీక్ష సమయంలో కేవలం పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటాడు. చూడు, దీక్ష చేస్తున్నాడంట. సాంకేతిక లోపంతో నిలిచిన హెచ్డబ్ల్యూఓ పరీక్ష కేంద్రం ముందు తల్లిదండ్రులు బీజేవైఎం ధర్నా. పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ టీజీఎల్ఎస్పీ ప్రకటన. మరో కేంద్రంతో ఆలస్యంగా జరిగిన పరీక్షలు. బెంగళూరు వెళ్ళిన బిల్లులు గోలే. జగన్ సుక్కలు చూపుతున్న వైసీపీ కార్యకర్తలు. యలవంక ప్యాలెస్ వద్ద శ్రేణుల ఆందోళన. లోపలికి రాకుండా గేట్లు మూసేసిన సిబ్బంది. పులివెందల జూన్ 24 పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పనులు చేసిన వారు పులివెందుల్లో ఆయన సమక్షంలోని ఆందోళన దిగారు. శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆయన బెంగళూరు వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆగ్రహంతో నివేదాలు చేశారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులు చేపట్టిన స్థానిక చోటా మోటా నేతలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో జగన్ మాజీ అవడంతో తమపై పరిస్థితి ఏమని శని, ఆదివారాల్లో ఆయన నిలదీశారు. సోమవారం కూడా పలువురు ఆయన్ను కలిశారు. బిల్లులు ఆగిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని ఓపోయారు. జగన్ స్పందించు ఎవరు అధైర్యపడొద్దని, అందరికీ బిల్లులు వచ్చేలా కోర్టు ద్వారా సాధించుకుందామని సూచించాడు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో భార్య సమేతంగా బెంగళూరు యలవంక ప్యాలెస్కి వెళ్లారు. అయితే పులివెందులకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేయాలంటూ ఆయన్ను గౌరవ చేసినట్లు తెలిసింది. అయితే జగన్ను కలిసేందుకు ఇల్లు లేకుండా సిబ్బంది ప్యాలెస్ గేట్లు మూసేయడంతో కార్యకర్తలు మండిపడారు. సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ వారు నివేదాలు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత బెంగళూరు ప్యాలెస్కు జగన్. బెంగళూరులోని తమ యలవంక ప్యాలెస్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల తర్వాత వచ్చాడు. ఇక్కడ 6 రోజుల పాటు బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ యలవంకలో ప్రత్యేక ఆసక్తితో సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో
సకల సదుపాయాలతో ప్యాలెస్ నిర్మించుకున్నాడు. లోపల హెలిప్యాడ్తో పాటు వివిధ సౌలభ్యాలు ఉన్నాయి. వైసీపీ ఏర్పాటుకు ముందు జగన్ ఎక్కువగా అక్కడే గడిపేవాడు. తాగుడు గొడవకు తండ్రి కూతురి ప్రాణాలు బలి. ఎందుకు తాగొచ్చినావంటూ ప్రశ్నించిన కూతురు. ఇద్దరి మధ్య వాగ్వాదం, బావిలోకి దూకిన కుమార్తె, కాపాడేందుకు దూకిన తండ్రి, ఇద్దరు మృతి. చూడండి పాపం. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య. తంగలపల్లి ఇబ్రహీంపట్నంలో అంట. సీఎం అంటే కరెక్ట్గా మాస్టర్. కేటీఆర్ టిట్టుకు మంత్రి తుమ్మల కౌంటర్. కేటీఆర్ కోతల మాస్టరు కోదండరెడ్డి మీరు చేస్తున్నప్పుడు ఏమైంది సబీర్ అలీ. ఇదేనండి మన ఏపీలో జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పింఛనండి. 4,000 పింఛన్, 3 నెలలది బకాయిలు, మొత్తం 7,000 రూపాయలు జూన్ 1వ తారీఖున అండి. కాబట్టి జూలై 1వ తారీఖున కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుని ఎన్నుకోవాలి. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళకు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కావాలి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అదేనండి నేను కోరుకునేది. డెవలప్మెంట్ అవుతే మనకు వచ్చేది ఏం లేదు, కానీ చదువుకున్న పిల్లలకు జాబులు రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 200 సబ్స్క్రైబ్స్ అయినాయండి. మీ దయ వల్ల ఇంకా ఎగబడాలి. మీ దయతో మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.